రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అఘాయిత్యాలు గత వారం రోజుల క్రితం వెలుగులు వచ్చి అశ్లీలంగా ప్రవర్తించాడు. బాలికను రేప్ అత్యాచారం చేసి బెదిరింపులు పాల్పడినటువంటి సంఘటనలో బాధితురాలు ముందుకు వచ్చింది. మనతో మాట్లాడడానికి బాధితురాలు చెప్పండి అమ్మా, ఏం జరిగింది ఆ రోజు? ఎక్కడ పనికి వెళ్తుంటే నన్ను భయపడిచి సెక్స్ వీడియోస్ చూపించి అక్కడ వేసే విధంగా నన్ను టార్చర్ వేస్తుండే. రోజు పనికి వెళ్తుండే. అంటే ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? 5 years నుంచి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 7th class వరకు. అంటే ఇప్పుడు మీకు 14 ఏళ్ళ వయసు నుంచి అక్కడ చేస్తున్నారు? అవును, చేస్తున్నాను. మీకు ఎలాంటి ఆశ చూపించాడు? మాకేం ఆశ చూపిలే. నన్ను ఊరికే మేము పని చేస్తుంటే వచ్చి అట్లా చేయడం చేసినాడు. అంటే బెదిరింపులకు పాల్పడతారు, లేకుంటే ఏం చేస్తారు మీ తల్లిదండ్రులు? చంపేపిస్తా అని భయపడిచ్చినాడు. నాకు పదవి ఉంది కదా, మీ అమ్మని నాన్నని నేను చంపేపిస్తా అన్న దాంతో ఈ విషయం ఎన్ని రోజులు కూడా మేము ఎవరికి ఏం చెప్పాలి. అంటే ఏ సంవత్సరం నుంచి అక్కడ పనిచేస్తున్నారు? ఇంట్లో 2019 నుంచి 2023 వరకు చేసి. మనతో మాట్లాడుకున్న తల్లి ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు కూడా అక్కడే పనిచేశారన్నారు. అప్పుడు పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. మీ పాపను అక్కడ ఎందుకు పనులు పెట్టాల్సిన అవసరం ఏంటి? సార్ మా పని చేస్తుంది కదా, ఆ ఇల్లు చూసుకున్నా ఒకటే ఇంట్లో చేస్తుంది మా పాప. మేము కూడా అక్కడనే చేస్తాం కదా, ఆ ఇల్లు చేసి ఇబ్బంది అవుతుంది, అదే ఇంట్లో చేస్తే బాగుంటుందని పెట్టినాం సార్. అంతే. చదువుకునేటువంటి పాప 14 ఏళ్ళు కూడా తీరలేదు, బాల కార్మికురాలు పని చేయాలని పని చేయించాలి ఎలా అనుకున్నారు? నాకు 4 ఆడపిల్లలు ఉండరు. పిల్లలతో చదివినికి శక్తి లేక పనికి పెట్టినాం అంతే. అంటే అక్కడ పని చేసేటప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుందని చెప్పిందా? మా పాప మాకు చెప్పలే సార్, ఏమన్నా భయపడి చేసినాడు, మాకేం చెప్పలే. చెప్పింటే ఇంత దాకా రాకుంటే. మీ దృష్టికి ఎప్పుడు వచ్చిందమ్మా ఇది? మా దృష్టికి ఇది చంద్రబాబుని అరెస్ట్ చేసిన రోజు మాకు పనికి వద్దు అని చెప్పినారు. ఈ ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈడ వచ్చిన తర్వాత మాకు తెలుసు తల్లిదండ్రులకు. మాకు Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. వద్దని మీరు చెప్పారా? ఎమ్మెల్యే ఆయననే చెప్పినాడు. ఇంట్లోనే 2 భార్య భర్త ఉంది, మీ పాప పనికొద్దు, మాకు ఇక్కడ పోలీసులు ఉంటారు, చంద్రబాబు అరెస్ట్ చేసినాడు, మీకు పనికొద్దు, నేను ఎమ్మెల్యే కదా, చిన్న పిల్లని పనికి ఎందుకు పెట్టుకున్నారని నాకు పోలీసులు వచ్చి అడిగితే నేను సమాధానం చెప్పలేకపోయాను. మీరు పనికొద్దు, మీ పాప వద్దు, మీ ఆయన మీరు చెయ్యండి అంటే మా పాప లేనప్పుడు మేము ఎందుకు చేసాం, మేము కూడా చెయ్యమని మానేసినాం సార్. అంతే. సార్ చెప్పండి, ఒకవైపు చూస్తే బాల కార్మికురాలుగా అక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు కూడా వద్దు అని ఎమ్మెల్యే చెప్పారు, అప్పుడు ఉన్న మాజీ సుధాకర్ చెప్పిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి అసలు సంఘటన? అది పోక్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేస్తాము. తర్వాత చైల్డ్ లేబర్ కూడా పెట్టాలనుకుంటున్నాం. చైల్డ్ లేబర్, పోక్స్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ కూడా పెట్టినాము. అతను రిమాండ్లో ఉన్నాడు ప్రస్తుతం. సార్ పోక్స్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎన్నేళ్ళు శిక్ష పడేటువంటి అవకాశం? పోక్స్ యాక్ట్ 11 years పడుతుంది శిక్ష. దీని మీద ఈరోజు ఇక్కడ సెక్షువల్ హరాస్మెంట్, మైనర్ సెక్షువల్ హరాస్మెంట్ కాబట్టి కంటిన్యూస్ 2019 నుంచి 2023 వరకు ఉంది. కంటిన్యూస్ సెక్షువల్ హరాస్మెంట్ కాబట్టి పోక్సో యాక్ట్ ప్రకారం శిక్ష పడే అవకాశం ఉంది. అది కోర్టులో కేసు. ఈరోజు ఎందుకు వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి? అదే మా పాపకి న్యాయం జరగాల, ఏమన్నా కావాలని వచ్చినాం సార్. మీరేమైతే అమ్మాయికి ఏం కావాలి అసలు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సార్? ఇలాంటి వాళ్ళు ఇట్లా మేమైతే ఖచ్చితంగా పని చేయకుంటే జరగదు, మా వృత్తి చేయాల్సిందే. ఇటువంటి వృత్తి చేసుకోవడానికి పోయే సందర్భంలో ఇట్లా జరిగితే ఆయన ఒక పెద్ద మనిషి ఇలా చేయడం చాలా కరెక్ట్ కాదు. ఆయన కఠినంగా శిక్షించాలి, ఇలా మిగతా వాళ్ళకు కూడా జరగకూడదు. అందుకే మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా రక్షణ చట్టం కావాలి. ప్రతి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేస్తా లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దీన్ని ఖచ్చితంగా మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మాట్లాడడానికి ఉద్యమ సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ చేసినటువంటి వ్యవహారాలను ఎట్లా చూడాలి? ఈ సంఘటన మీద మీరు కలెక్టర్కి ఏం కంప్లైంట్ చేయబోతున్నారు? Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. ఇది ఒక ప్రజాప్రతినిధి ఇలా చేయడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఒక మామూలు పౌరుడు కాదు అతను. ఏదో చదువు రానటువంటి వాడు, విద్య లేనటువంటి వాడు, ఇంకొక మూర్ఖుడు కాదు. ఒక ప్రజాప్రతినిధి ఒక మైనర్ బాలికని 2019 నుంచి ఇలాంటి వేధింపులకు గురి చేసిన చాలా దుర్మార్గం. కాబట్టి మేము కలెక్టర్ గారిని, ప్రభుత్వంని కోరేది ఏమంటే, ఆ పాపకి 7th class వరకు చదివి ఆ ప్రభుత్వకి ఏదో ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి.
ఆ ప్రభుత్వానికి పోలీసుల రక్షణ కల్పించాలి. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఎక్స్గ్రేసియా ఇవ్వాలని కోరుతున్నాం. ఏదైతే ఆ ముద్దాయిని కఠినంగా శిక్షించాలి మాజీ ఎమ్మెల్యేని అనేటువంటిది మేము ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాము కోడుమూరులో ఈ సంఘటన ఉంది. నిన్ననే ముచ్చుమరిలో ఒక 8 ఏళ్ల బాలికను చంపి రేప్ చేసి చంపి రాళ్లతో కట్టి శవాన్ని పారేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఏమి వచ్చినా అసలు ఏం చేస్తే ఈ నియంత్రించే అవకాశం? మహిళలపైన మైనర్ బాలికలపైన ఈ మధ్యకాలం మీకు తెలుసు చాలా సభ్య సమాజం తలదించుకునేదా. నిన్న చిన్న అమ్మాయిని ఏదో 7th క్లాస్ 8th క్లాస్ అమ్మాయిని పిల్లలు స్కూల్ పిల్లలే తోటి పిల్లలే చంపి రేప్ చేసి బాయిలో వాంకలో పడేశారు. అదే ఇంతకుముందు మా రజక మహిళ అపార్ట్మెంటు విజయవాడలో గాజువాకలో ఇట్లా చేశారు. ఇలాంటి దుర్మార్గులకి మహిళలకి ఏమో ఎన్నో చట్టాలు ఉన్నాయనేటువంటిది చెప్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్ గతంలో తీసుకొచ్చిన, అంతకుముందు ఇంకో స్టేషన్లు తీసుకొచ్చిన, కానీ న్యాయం జరగడం లేదు. ఇట్లాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భం మహిళల్ని చేస్తే అక్కడనే ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి అక్కడనే శిక్షిస్తే ఇలాంటి ఘటనలు ఇంకోటి చేయడానికి భయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే శిక్షించాలి, అరెస్ట్ ఉరి చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ యొక్క బాధితురాలు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. తనకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ కూడా విన్నవిస్తున్నారు, నాకు తగిన న్యాయం చేయాలి, నా జీవితాన్ని బుగ్గిపాలు చేసినటువంటి ఆ ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బాధితురాలకు మద్దతుగా రజక సంఘాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాయి. కఠినమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కల్పిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ చూస్తే ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.